వర్షాల వల్ల పైనుంచి వాటర్ వస్తున్నాయి కదా, ప్రకాశం బ్యారేజ్ వాటర్ బాగా వస్తుందని, ఫ్లోటింగ్ బాగా ఉందని ఈరోజు చూడడానికి అన్ని గేట్స్ ఓపెన్ చేశారు కాబట్టి అవి చూద్దాము. అదేవిధంగా వచ్చే శ్రావణ శుక్రవారం మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం కదా, ఆ అమ్మవారి డెకరేషన్కి కావాల్సిన అవన్నీ థింగ్స్ తీసుకుందామని ఈరోజు బయలుదేరాం అనమాట. విత్ మై హ్యాపీ సే హాయ్ అండ్ మై సన్ అండ్ మై డాటర్ స్మార్ట్ ప్రియా. ఓకే, ఈరోజు మనం ప్రకాశం బ్యారేజ్లో వాటర్ ఫ్లోటింగ్ ఎలా ఉంది, గేట్స్ అన్ని ఎత్తివేశారు కదా, అది ఎలా ఉందనేది నేను నీకు కవర్ చేస్తాను. చూసి ఎంజాయ్ చేయండి. లెట్స్ గో టు జర్నీ. వల్ల బ్రిడ్జ్ అంతా చూడండి ఎలా నిండిపోయిందో, అటు పక్క నుంచి ఇటు పక్క దాకా అందరూ కూడా మన కృష్ణానదిని చూడడానికి వచ్చేవాళ్ళే. చూడడానికి మాత్రం ఆసమ్ అండి, చాలా బాగుంది. ఈవినింగ్ టైం కదా, చక్కగా చల్లగా చూడండి, వాటర్ ఎంత బాగా ఫ్లోటింగ్గా వస్తుందో. గేట్లన్నీ ఓపెన్ చేయటం వల్ల ఎగువ ప్రాంతాల నుంచి దిగువ ప్రాంతాలకు వాటర్ ఈ విధంగా వెళ్తున్నాయి. మేమైతే బ్రిడ్జికి అటుపక్క నుండి ఇటుపక్క ద్వారా వాక్ చేస్తా సుమారుగా 45 మినిట్స్ ఉన్నామండి. అటు ఇటు తిరుగుతా. ఈవినింగ్ టైంలో మంచి చూడవలసిన ప్లేస్ అనమాట. ఇప్పటికే వాటర్ ఎలా ఉన్నాయంటే ఇంకొన్ని రోజులు అయితే ఇంకొంచెం పెరగచ్చు. ఒక పక్క ఏమో వాటరు అంటే గేట్స్కి ఇటుపక్క ఏమోనేమో చక్కగా నిర్మలంగా ఉన్నాయి, గేట్స్కి ఇటుపక్కనేమో బాగా వాటర్ అంటే సౌండ్స్, ఫ్లోటింగ్ సౌండ్ వస్తా చాలా బాగుంది చూడటానికి. బ్రిడ్జ్ మొత్తం నడుస్తా చూస్తూ ఉన్నాము. ఇది బ్రిడ్జికి అంటే గేట్స్కి ఇటుపక్క అనమాట. సన్సెట్ టైం అవటం వల్ల సన్ రైజ్ షాడో అంతా వాటర్ మీద పడి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. అదేదో సినిమాలో సెట్టింగ్ చేసినట్టుగా ఉన్నట్టుగా ఉంది. చూడడానికి అయితే సూపర్గా ఉంది, కలర్ఫుల్గా చక్కగా చూడొచ్చు. మేమైతే చాలా ఫొటోస్ దిగాము, ఆ ఫొటోస్ని షేర్ చేస్తున్నాను చూడండి.